అది ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం. పూర్వం వైకుంఠ నివాసి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోరిక మేరకు శ్రీహరి తన ఇష్టసఖి అయిన వనమాలను ఈ భూలోకంలో సుందర పర్వతంగా రూపుదాల్చమని ఆజ్ఞాపించాడట. ఆమె సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులే తన మూపుపై పాదముల నుంచి విహరిస్తారని తెలుసుకొని తనకు లభించిన ఆ అయాచితమైన కృపకు పొంగిపోయింది. వెంటనే భూతలానికి చేరి ఈ ప్రాంతంలో మాల్యాద్రి పర్వతంగా రూపుదాల్చింది. అటు పిమ్మట ఈ పర్వత ప్రాంతమంతా కొండబండలమయం అయినప్పటికీ జల సమృద్ధి కలిగిన బావుల్లాంటి రాతి కూపాలు ఏర్పడ్డాయి. ఆయురారోగ్య ప్రదాయకాలైన అనేక వనమూలికల వృక్షాలు నెలకొన్నాయి. భగవంతుడే భూమిపైకి రాదలిచాడని ప్రకృతి కాంత కూడా తన స్వర్ణాభరణాలతో సర్వ సౌందర్యాలను విరజిమ్ముతూ స్వాగతం పలుకుతున్నట్లుగా నిలిచింది. ఈ దివ్యక్షేత్రాన్ని కాస్తంత దూరం నుంచి పరిశీలిస్తే పూలమాల ఆకారంలో సుమారు 10 చదరపు మైళ్లు విస్తీర్ణంతో చుట్టూరా పర్వత పంక్తులతో చూడముచ్చటగా మనోహరంగా గోచరమవుతుంది. ఒక్కొక్క గుహ, ఒక్కొక్క రాయి ఏ ఆధారం లేకుండా విస్తరించుకుని ఉంటాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దైవ నిర్మితమైన దివ్యక్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ గొడుగు బండలుగా కనిపించే ఒక్కొక్క రాతి క్రింద సుమారు 200 మందికి పైగా యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా కూడా ఉంటుంది. ఇంకా ఈ కొండపై ఉన్న ఎన్నో గుహ ప్రదేశాలు యాత్రికులకు సేద తీర్చి భగవంతుని సృష్టి విచిత్రాలను, అనంత లీలా విశేషాలను స్పష్టపరుస్తున్నాయి. ఇలా అతి సుందరంగా నిలిచిన మాల్యాద్రి పైన శ్రీమన్నారాయణుడు శ్రీ లక్ష్మీ సమేతంగా నరసింహుని రూపంతో వచ్చి సంచరించసాగాడు. అలాగా ఈ మాల్యాద్రి క్షేత్రంపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహులను అగస్త్య మహాముని దివ్య దృష్టితో చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు. తన తపోదీక్షకు అనువైన పుణ్యక్షేత్రం ఇదేనని నిర్ణయించుకున్నాడు. వెనువెంటనే మాల్యాద్రికి చేరుకుని శ్రీ స్వామివారి కోసం కఠోర తపస్సును కొనసాగించాడు. ఒకనాటి సాయం సంధ్యా సమయంలో శ్రీ స్వామివారు ఎర్రని రంగు, పట్టు పీతాంబరాలు, ఆభరణాలు, ఎర్రని చందన లేపనంతో భయంకరాద్భుత వదనంతో జ్వాలారూపంగా అగస్త్యమునికి దర్శనమిచ్చాడు. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలంబ్యతిష్టన్ వామే కరేణ వరదాభయహస్తముద్రా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అంతటా మహర్షి శ్రీ స్వామిని చూచి భక్తితో నమస్కరించి పలు విధాల స్తోత్రాలు చేశాడు. భూలోకవాసుల పాపాలను ప్రక్షాళన చేసి
వారిని ఉద్ధరించటానికై జ్వాలానృసింహునిగా ఈ క్షేత్రంలోనే శాశ్వతంగా నిలిచి ఉండమని వేడుకున్నాడు. వారంలో ఒక్క శనివారం మాత్రమే మానవ పూజలకు కేటాయించి మిగిలిన రోజులన్నీ దేవ గంధర్వాదులకు మహర్షులకు దర్శనమిచ్చి ఋషి పూజలకు అంగీకరించమని ప్రార్థించాడు అగస్త్యుడు. కరుణించి కటాక్షించిన శ్రీ నారసింహుడు అగస్త్యుని కోరికను మన్నించి అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా నాటి నుంచి శ్రీ స్వామి వారంలో 6 రోజుల పాటు యక్ష గంధర్వ దేవ మునిగణాల యొక్క అర్చనాదులను స్వీకరిస్తూ కేవలం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల పూజలను అందుకుంటున్నారు. అనంతరం అగస్త్య మహాముని అక్కడే కొంతకాలం ఉండి శ్రీ స్వామివారిని సేవించి దేశాటనకు పయనమయ్యాడు. కాని శ్రీ లక్ష్మీ నృసింహుడు మాత్రం ఆ ముని కోరిక మేరకు ఈ మాల్యాద్రి క్షేత్రంలోని గుహలో